అక్టోబర్ 7న ప్రజా ఉద్యమ కార్యాచరణకు ప్రకటన చేస్తే అక్టోబర్ 9న నర్సీపట్నం మెడికల్ కాలేజీను నేను సందర్శించిన. ఆ తర్వాత అక్టోబర్ 10 నుంచి డిసెంబర్ 10 దాకా ప్రతి గ్రామంలోనూ, ప్రతి పట్టణంలోనూ, ప్రతి వార్డులోనూ రచ్చబండ కార్యక్రమం ద్వారా ప్రజలకు మెడికల్ కాలేజీలు ప్రైవేటైజేషన్ వల్ల జరిగే నష్టాల మీద ప్రజలకు అవగాహన పెరిగేలా, అవగాహన వచ్చేలా ఒకవైపున ఎడ్యుకేట్ చేస్తూ, మరోవైపున వాళ్ళను కూడా ఉద్యమంలో భాగస్వామ్యం చేస్తూ వాళ్ళ సంతకాలను ద్వారా వాళ్ళ అభిప్రాయం, వాళ్ళు నిరసనను తెలియజేసే కార్యక్రమం మొదలైంది. అక్టోబర్ 10 నుంచి డిసెంబర్ 10 దాకా ప్రతి గ్రామంలోనూ, ప్రతి పట్టణంలోనూ, ప్రతి వార్డులోనూ ఈ రచ్చబండ కార్యక్రమం ద్వారా సంతకాల సేకరణ జరిగింది. నవంబర్ 12వ తారీఖున నియోజకవర్గ కేంద్రాలలో నిర్వహించిన భారీ ర్యాలీలు, తద్వారా నియోజకవర్గ స్థాయిలో ఇంకా ప్రజలను దీనిలో భాగంగా చైతన్యవంతులను చేస్తూ అడుగులు ముందుకు పడ్డాం. తర్వాత డిసెంబర్ నెల మళ్ళీ 10వ తారీఖున మళ్ళీ 175 నియోజకవర్గాల్లోనూ భారీగా ర్యాలీలతో సేకరించిన సంతకాలన్నింటినీ కూడా జిల్లా కేంద్రాలకు పంపించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. తర్వాత 15వ తారీఖున జిల్లా కేంద్రాలలో మళ్ళీ భారీ ర్యాలీలతో సేకరించిన సంతకాలను మళ్ళీ జిల్లా కేంద్రాల నుంచి ఇక్కడికి పంపించడం జరిగింది. ఈరోజు మళ్ళీ ఇక్కడి నుంచి గవర్నర్ గారి దగ్గరికి ఈ సంతకాలన్నీ కూడా తీసుకొచ్చి ప్రజల మనోభావాలను, ప్రజల నిరసనను ఆధారాలతో సహా గవర్నర్ గారికి చూపించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఈరోజు నేను మీ అందరి ద్వారా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని గట్టిగా డిమాండ్ కూడా చేస్తా ఉన్నాను. అసలు ఒక మెడికల్ కాలేజ్ అన్నది అసలు అందరం కూడా రాష్ట్ర ప్రజలుగా ఉన్న ప్రతి ఒక్కరం కూడా అందరం కూడా ఆలోచన చేయాలి. మనం తీసుకునే నిర్ణయాలు భవిష్యత్ తరాలను మనం తీసుకునే నిర్ణయాల వల్ల భవిష్యత్ తరాలకు దాని మీద ఇంపాక్ట్ పడుతుంది. మనం తీసుకునే ప్రతి నిర్ణయం కూడా, లీడర్లుగా మనం తీసుకునే ప్రతి నిర్ణయం కూడా ఆలోచన చేసి నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉన్న పరిస్థితి. అసలు ఒక రాష్ట్ర ప్రభుత్వము, మన రాష్ట్రమే కాదు దేశంలో ఎక్కడైనా తీసుకోండి, ఒక రాష్ట్ర ప్రభుత్వం అన్నది స్కూల్ ఎందుకు నడుపుతుంది? ఎప్పుడైనా మీకు ఎప్పుడైనా ఆలోచన తట్టిందా? ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా ప్రతి ఒక్కరిని కూడా. రాష్ట్ర ప్రభుత్వాలు దేశంలో అన్ని చోట్ల కూడా ఎందుకు స్కూళ్ళు నడుపుతాయి? ఎందుకు రాష్ట్ర ప్రభుత్వాలు హాస్పిటల్ నడుపుతాయి? ఎందుకు ఆర్టీసీ బస్సులు నడుపుతాయి? ఎందుకు పోలీసులు రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు నడుపుతుంది? ఎప్పుడైనా ఆలోచన చేశారా? కారణం ఏమిటనంటే రాష్ట్ర ప్రభుత్వమే స్కూళ్ళు నడపకపోతే, రాష్ట్ర ప్రభుత్వమే హాస్పిటళ్ళు నడపకపోతే, రాష్ట్ర ప్రభుత్వమే ఆర్టీసీ బస్సులు నడపకపోతే పేద మధ్యతరగతి వాళ్ళు ప్రైవేట్ ఎక్స్‌ప్లాయిటేషన్కు లోనై వాళ్ళు అఫోర్డ్ చేయలేని పరిస్థితిలోకి ఈ బేసిక్ నెసెసిటీస్ అన్నీ వెళ్ళిపోతాయి. అందుకనే ఏ రాష్ట్ర ప్రభుత్వం అయినా కూడా తమ వంతు బాధ్యతగా తీసుకొని ఇవన్నీ నడుపుతారు. స్కూళ్ళు కానీ, హాస్పిటళ్ళు కానీ, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో ఉన్న ఆర్టీసీ బస్సులు కానీ, లా అండ్ ఆర్డర్ను పరిరక్షించే పోలీస్ వ్యవస్థ కానీ అన్నీ ప్రైవేటైజేషన్ చేసుకుంటూ పోతా ఉన్నాము అని అంటే అసలు ఇంకా ప్రైవేట్ ఎక్స్‌ప్లాయిటేషన్కు చెక్ అనేది ఎక్కడా ఉండదు. పేదవాడికి, మధ్యతరగతి ప్రజలకు సేవలు అనేటివి ఎక్కడ అందుబాటులో ఉండవు. అందరూ కూడా ప్రైవేట్ ఎక్స్‌ప్లాయిటేషన్కు లోనై సేవలు పొందాలి అని అంటే ఆస్తులు అమ్ముకోవాల్సిన పరిస్థితి లేకపోతాయి. ఈరోజు మిమ్మల్ని అందరినీ కూడా ఒకటే అడుగుతాను, ఒక కార్పొరేట్ హాస్పిటల్కి ఎప్పుడైనా కూడా మీరు ఒకసారి వెళ్ళి రేట్లు ఎంత ఉన్నాయని ఒకసారి చూసారా? ఒక ఇన్పేషెంట్ కింద నువ్వు చేరాలి అని అంటే జనరల్ వార్డు